ఈ వర్షాల వల్ల ఏమైందంటే మా విజయవాడ మొత్తం మునిగిపోయింది. భవానీపురం కానీ, కానూరు కానీ, బెంజి సర్కిల్ కానీ, ఏలూరు రోడ్డు కానీ, సింగినగర్ కానీ, తాడిగడప కానీ ఇట్లా చెప్తా పోతే మొత్తం విజయవాడ మొత్తం వాటర్ వచ్చేసింది. కృష్ణలంక నది కానుక, ఇది నది వెళ్తుంది కదా, నదికి ఆనుకొనే ఉంది. ఆ కృష్ణలంక మొత్తం మునిగిపోయింది. దీనికి అంతా కారణం చంద్రబాబు నాయుడే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కారణం ఎందుకు అంటున్నాం అంటే, నాకు చంద్రబాబు నాయుడు మీద కోపం కాదు. ఆయనకి మనం పదవి ఇచ్చినాం, సీఎం పదవి. ప్రతి ఒక్క ప్రజలు తప్పు చేసి సీఎం పదవి ఇచ్చినారు. సీఎం పదవి తప్పు చేసినందుకు ఏం చేసినాం, మనం ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ప్రకాశం గేట్లు ఉన్నాయి, బ్రిడ్జి, దాన్ని ప్రకాశం అంటారు, ప్రకాశం బ్యారేజ్. ఆ గేట్లు మొత్తం ఎత్తిపడేసి ఉంటే ముందు జాగ్రత్తగా ఈరోజు మనకి ఇంత ఇబ్బంది రాదు. మొత్తం భవానీపురం కారణంటి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు చిన్న చిన్న కాలనీలు మొత్తం మునిగిపోయినాయి కదా. ఇప్పుడు ఏమైనా చేస్తున్నాడంటే ఒక 30 మందిని సెక్యూరిటీ పెట్టుకొని బోట్లో అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వచ్చినాడు. నాకైతే నవ్వు వస్తుంది. ఎందుకంటే పాప పాల ప్యాకెట్లు లేక ఇంత ఇబ్బంది పడతాను తెలుసా. విజయవాడ మొత్తం మునిపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా గేట్లు ఎత్తింటే ఈరోజు ఇంత ఇబ్బంది అనేది రాదు. చంద్రబాబు నాయుడు టూ మచ్. ఎందుకంటే ఒక సీఎం పదం ఇచ్చినాం మనం ప్రజలు తప్పు చేసి. ఆ తప్పుకి ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు అనుభవిస్తున్నాం. ప్రజలు ప్రతి ఒక్కసారి అనుభవిస్తున్నారు తెలుసా. అప్పుడు జగన్ ఫ్రీగా ఇచ్చాడు అన్నాడు, ఈరోజు తెలుస్తాను జగన్ ఫ్రీగా ఇచ్చినది చంద్రబాబు నాయుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఎక్కితే రాష్ట్రం మొత్తం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే జగన్ అయితే మంచి పరిపాలన ఉంటుంది, చంద్రబాబు నాయుడు అయితే దరిద్ర పరిపాలన ఉంటుంది తెలుసా. బాగా గుర్తుపెట్టుకోండి. భవానీపురం కూడా మునిగిపోయింది. ఎందుకంటే గేట్లు ఎత్తలే కాబట్టి. గేట్లు ఎత్తింటే ఈరోజు ప్రకాశం గేట్లు మొత్తము వెళ్ళిపో. కృష్ణలంక కూడా మునిగిపోయింది. కృష్ణలంక కానీ, భవానీపురం కానీ, సింగినగర్ కానీ, ఏలూరు రోడ్డు కానీ, కానూరు కానీ, ఆటో నగర్ కానీ, బెంజి సర్కిల్ కానీ, 1 టౌన్ కానీ, 2 టౌన్ కానీ ఇట్లా చెప్తే పోతే బస్ స్టాండ్ కారణంటే ఏలూరు రోడ్డు వరకు, ఇట్లా గన్నవరం రోడ్డు కానీ, బందర్ రోడ్డు కానీ విజయవాడ మొత్తం మునిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు తప్పు చేసిన వారికి ప్రజలు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. పిల్లలకు పాల ప్యాకెట్లు కానీ, భోజనాలు కానీ ముందస్తు లేదు చెప్పు. ఊనే రెడ్ ఎలక్ట్ అంటే ఇంకా అవుతుట్లో పాని సంకనాయకు పోనీ రెడ్ ఎలక్ట్ నువ్వు చెప్పినావులే. మనం జాగ్రత్త చేయలేవు. పరిపాలన అనేది ఎలా ఉంటుందో తెలుసా. ఓ సీఎం అంటే ఎట్లా తెలుసా, ముంజాగ్రత్త ఉండాలి. ఆ ముంజాగ్రత్త లేని వల్లే విజయవాడ మొత్తం సర్వనాశనం కావడానికి. దీనికి మొత్తం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడే.